హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్ తేజాస్ వరల్డ్ గాయస్. ఈరోజైతే నేను ఒక ప్రీమియం మైక్ అయితే అన్బాక్స్ చేయబోతున్నా. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ బ్రాండింగ్ వచ్చేసి హాలీల్యాండ్ లార్క్ మ్యాక్స్ మోడల్. ఇది రిసీవర్స్ 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్ ఉండిద్ది అండ్ విత్ ఒక ఛార్జింగ్ కేస్ కూడా వస్తుంది. డీజేకి కాంపిటేటర్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ నా ప్లాన్లో కూడా డీజే తీసుకోవాలని ఉండింది. DJI మైక్ బాగా మంచి బ్రాండెడ్ అండ్ చూస్తున్నాం చాలా ప్రీమియం వర్షన్ అది. బట్ దాని కాకుండా నేను హాలీల్యాండ్కి రావడానికి రీజన్ ఏంటంటే, కొనే ముందు చూస్తాం కదా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి. DJI వచ్చేసి 1 or 2 years బ్యాక్ వచ్చింది అది మోడల్. అండ్ ఇది లేటెస్ట్ వర్షన్ దాని తర్వాత వచ్చింది. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉండింది అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే నాకు నచ్చిన DJI కంటే. సో అందుకని నేను హాలీల్యాండ్ అయితే ప్రిఫర్ చేశాను. ఒకసారి చూసేద్దాం మొత్తం ఎలా ఉందో. హాలీల్యాండ్ ఈ సైడ్ వచ్చేటప్పటికి హాలీల్యాండ్ అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ యువతలు అయితే మొత్తం ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇవి. అండ్ ఇటైతే మేడ్ టు ఇన్స్పైర్ అని చెప్పి ఒక కోడ్ టైప్ రాశారన్నమాట. అండ్ యువతల సైడ్ అయితే ఏం లేదు. కింద అయితే మళ్ళీ ఇలా ఇచ్చారు లార్క్ మ్యాక్స్ బ్రాండింగ్ అండ్ ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే. సో ఇప్పుడు మనం ఫీచర్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. స్టూడియో క్వాలిటీ ఆడియో, ప్రొఫెషనల్ ENC అని చెప్పి ఉండింది. 14 hours రికార్డింగ్ ఉంటుంది అనమాట. ఇది ఇంటర్నల్ రికార్డింగ్. అండ్ దీని రేంజ్ వచ్చేసి 250 meters అంటే అరౌండ్ 1/2 kilometer దూరం ఉంటుంది. ఇది వైడ్ కంపాటబిలిటీ అంటే అన్ని డివైస్లో కంపాటబిలిటీ అని చెప్పి ఇచ్చాడు. అండ్ దీనికి మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ ఉంది. అది కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది 14 hours వితౌట్ బాక్స్, ఓన్లీ ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా అవి వర్క్ చేసేది 14 hours రెండు కలిపి. అండ్ విత్ బాక్స్ వచ్చేసి 22 hours లాంగ్ డ్యూరేషన్. వెరీ హ్యూజ్ అనమాట ఇది. DJIలో అయితే ఇంత ఉండదు, అది అరౌండ్ 8 అండ్ విత్ బాక్స్ వచ్చేసి 15 or 14 hours ఉండిద్ది. సో నాకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అండ్ ప్రొఫెషనల్ ENC కూడా ఉండింది ఇందులో. బట్ ఇక్కడ వచ్చేసి చూస్తే మేడ్ ఫర్ ఐఫోన్ అండ్ ఐప్యాడ్ అని ఉంది. బట్ ఇదైతే మొత్తం అన్నిటికీ కంపాటబుల్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా అన్బాక్స్ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా క్యూరియస్గా ఉన్నాను నేనైతే. ఫస్ట్ టైం కదా యాక్చువల్లీ అన్బాక్సింగ్ అది చేయడం నాకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడు ఇంతలాగా సెటప్ అంతా చేసి వీడియో అయితే చేయలేదు. అండ్ ఫస్ట్ వ్లాగ్ అనమాట మన దాంట్లో. సో అందుకని ఇంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా నేను. సో లెట్స్ డూ. ఇలాగా యాక్చువల్లీ ఇది కూడా మ్యాగ్నెట్ ఇచ్చాడనమాట. ఇదంతా కూడా మ్యాగ్నెట్ అటాచ్మెంట్ ఇచ్చాడు అలాగే దీనికి అతుక్కోవడానికి. బాక్స్ అయితే బిల్డ్ క్వాలిటీ బాగుండింది మరి. అండ్ ఓపెన్ చేయగానే ఇదిగోండి మనకి ఇలాగా ఒక పేపర్ వర్క్ అయితే ఉండింది. ఇందులో ఏముందో ఒకసారి చూసేద్దాం. క్విక్గా చూద్దాం ఒకసారి. వర్క్ వీఆర్ హియర్ ఫర్ యూ అని చెప్పేసి ఆఫ్టర్ సేల్స్ కార్డ్ అంటే గ్యారంటీ కార్డ్ ఇది. సో ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేప్పటికి మెయిన్ ఐటెం మనకి ఫీల్ అయితే అసలు బాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇందులో అయితే ఏం లేదు డొల్లా. ఇదిగో ఈ బాక్స్ కూడా ఇంకా పక్కన పెడదాం. వచ్చింది ఇదిగో మెయిన్ ఐటెమ్. మెయిన్ ఐటెంలో నాకైతే కేసు అయితే చాలా బాగా నచ్చింది. హార్డ్ కేసు, ఎలా అంటే కొంచెం హార్డ్ రబ్బర్ ఉండేది కదా ఆ టైప్ ఉండింది అది కూడా. లెట్స్ ఓపెన్. టిన్ 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 టటడాయ్. ఇదైతే మెయిన్ ఐటెం కదా. దీనికంటే ముందు ఒకసారి యాక్సరీస్ ఏమేమి ఉన్నాయి యాక్సరీస్ అయితే ఒకసారి చూద్దాం. ఇందులో ఉంటాయి యాక్సరీస్ అన్ని ఒకసారి పక్కన పెట్టేసి ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉందో. చాలా ఇచ్చారు యాక్సరీస్. ఏవి ఉన్నాయి కేబుల్స్, నెట్ కట్స్ చూద్దాం. ఓకే ప్రజెంట్ అయితే కేసు పక్కన పెట్టి ఒకసారి యాక్సరీస్ ఏమున్నాయి చూద్దాం మనం. ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాం మనం. దీనికి డైరెక్ట్ ఫిజికల్ మైక్ అటాచ్ చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చారన్నమాట. 3.5mm జాక్ తోటి. ఇదిగో చూసారుగా. దీంతో మళ్ళీ డెడ్ క్యాట్ కూడా ఇచ్చారు దీనికి సెట్ అయ్యేది. నెక్స్ట్ 2 డెడ్ క్యాట్స్ ఇచ్చారు ఇందులో. క్వాలిటీ అయితే బాగానే అనిపిస్తున్నాయి మరి.
నెక్స్ట్ ఇది వచ్చేసి యూఎస్బి టు యూఎస్బిసి ఛార్జింగ్ కేబుల్ అన్నమాట. ఇది కేస్కి ఛార్జింగ్ చేసుకుంటానికి. అండ్ ఇది వచ్చేసి కెమెరాస్కి వాటికి యూజ్ చేస్తాం కదా అవి అన్నమాట. ఇవి 3.5mm జాక్ లాంటిది, బట్ కెమెరాస్కి సపరేట్ ఉంటాయి. ఇవి టీఆర్కే అండ్ సంథింగ్ వేరే టూ టైప్స్ ఉంటాయి. వర్షన్ ఇచ్చారు, 2 మేల్ వర్షన్ అన్నమాట. ఇది మేల్ టు మేల్ కనెక్టర్. ఇది చాలా ఉంది ఇందులో. ఇది వచ్చేసి టైప్ సి టు టైప్ సి, అంటే మన ఆండ్రాయిడ్ ఫోన్స్ టైప్ సి ఫోన్స్ ఆర్ iPhone 15 వచ్చింది ఇప్పుడు, వాటానికి కంపాటబిలిటీ అనమాట. లైక్ రిసీవర్ ఉంటుంది కదా, రిసీవర్ నుంచి డైరెక్ట్ వాటి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది నాకు తెలిసి లైట్నింగ్ అని అనుకుంటున్నాను, అక్కడ యూఎస్బి ఉంది కాబట్టి మోస్ట్లీ ఇది లైట్నింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎస్, ఇదైతే లైట్నింగ్ కేబుల్. సో ఇది ఐఫోన్స్కి యూజ్ చేసుకోవడానికి అన్నమాట మోస్ట్లీ. సో ఇవి అనమాట మనకు వచ్చింది ఇందులో యాక్సరీస్. ఇప్పుడైతే యాక్సరీస్ అన్ని పక్కన పెట్టేసి ఒకసారి మెయిన్ ఐటెంకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఒకసారి మళ్ళీ అందులో మెయిన్ ఐటెం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మెయిన్ ఐటెం అయితే ఇదిగోండి. ఇంకా కేసులో అయితే ఇక్కడ యాక్సెస్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇదైతే నాకు బాగా నచ్చింది. మనం వేరే కేసు కొనవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా క్వాలిటీ ఉంటుంది బ్యాగ్. ఇది కేసు అయితే నాకు బాగా నచ్చింది, క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. ఇప్పుడు మెయిన్ ఐటెంకి వద్దాం. నైస్లీ ప్యాక్డ్ ఇది కూడా. చూసారుగా, ఇది ఫుల్ ప్లాస్టిక్ కాకుండా లెదర్ ఫినిషింగ్ టైప్ వచ్చిందన్నమాట. ప్లాస్టిక్లో టచ్ చేస్తుంటే ఫీల్ వేరే ఉంది. ఇదైతే ప్లాస్టిక్ టైప్ ఉండింది. ఇది మాత్రం ఈ కేస్ అంతా కూడా లెదర్ కేసింగ్ టైప్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూలో ఉండింది, వాళ్ళ లోగో ఉండింది, ఇక్కడ హాలీల్యాండ్ లోగో ఉంది. అండ్ వెనకాల వచ్చేసి మనకి USB-C టైప్ ఛార్జింగ్ ఉందన్నమాట, ఇది ఇన్పుట్. అండ్ కింద వచ్చేసి ఈ మోడల్ నెంబర్ ఇవన్నీ రాసి ఉన్నాయి. ఇది ఇప్పుడైతే ఒకసారి మెయిన్ ఐటమ్ ఓపెన్ చేసి చూద్దాం. అంటే ఫస్ట్ టైం ఇంత ప్రీమియంది అన్బాక్స్ చేస్తున్నా కదా, ఇది చూడగానే నాకు కళ్ళు చెదిరిపోయినాయి అనమాట. ఓపెన్ చేయగానే ఇక్కడ బ్యాటరీ లైఫ్ అయితే చూపిస్తుంది, ఫుల్గా ఉన్నట్టు చూపిస్తుంది ఛార్జింగ్. సో ఇవైతే మనం ఓపెన్ చేద్దాం. ఇవి వచ్చేసి ట్రాన్స్మిటర్స్. మ్యాగ్నెట్ కూడా వస్తాయి అన్నమాట వీటితో పాటు. అమ్మో, మ్యాగ్నెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫస్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి కింద పెట్టి చూద్దాం. ఇగో ఈ రెండు అయితే ట్రాన్స్మిటర్స్. అండ్ ఇది వచ్చేసి రిసీవర్ మీద కూడా, రిసీవర్ అండ్ రెండింటి మీద కూడా, ఈ ట్రాన్స్మిటర్స్ మీద కూడా హాలీల్యాండ్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే రాసి ఉంటుంది. సో కేసింగ్ అయితే ఇది అన్నమాట. డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టడానికి ఇవన్నిటికి ఇందులోనే ఉండింది. బాగుండింది ఇది కూడా. ఫిజికల్ పవర్ వద్దాం ఒకసారి. ట్రాన్స్మిటర్స్లో ఒక సైడ్ అయితే మైక్, నేను ఇందాక చూపించే కదా జాక్, ఫిజికల్ మైక్ ఇచ్చారన్నా కదా, ఇది దీంట్లో ఇన్సర్ట్ చేయడానికి, ఇదైతే యూజ్ చేయడానికి ఇక్కడ ఇది ఇచ్చారు, జాక్ పోర్ట్ ఇచ్చారు. అండ్ పవర్ అండ్ బటన్ ఇచ్చారు. ఇదేంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇదంతా కూడా. ఇది వచ్చేసి డైరెక్ట్ రికార్డ్ బటన్, ఇది నాయిస్ క్యాన్సిలేషన్కి. అండ్ ఇది వచ్చేసి రికార్డింగ్ బటన్. అండ్ మనం ఇది యూజ్ చేయడానికి ఇది ఇలా క్లిప్ వస్తుంది. ఇలా క్లిప్ని తీసుకుని ఇలా పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, చాలా స్ట్రాంగ్ ఉండింది దీని పవర్ అయితే. సో మనకి ఇది కావాలనుకుంటే ఇలా లోపలే పెట్టేసుకుని, ఇదిగో ఇలా పెట్టేసుకున్నా సరే అది ఉండిద్ది అనమాట. బయటికి మనకు అంతలా తెలియదు ఇంకా. సో ఆల్మోస్ట్ డీజేకి కూడా ఈ టైప్ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఇందులో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు. అండ్ రిసీవర్ దగ్గరికి వస్తే ఇప్పుడు మనం రిసీవర్ ఓవరేజ్ చూద్దాం. బ్రాండింగ్ ఇచ్చారు. యువతల సైడ్ ఏమో పవర్ ఆన్ అండ్ లాక్ చేయడం. ఇది క్యామ్కి వీటికి కనెక్ట్ చేయడానికి అన్నాం కదా మనం, లైక్ ఈ కేబుల్ ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ చేసి ఇంకోటి క్యామ్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది. అండ్ ఇదిగో ఇదంతా కూడా కింద ఉన్నాయన్నమాట వీటికి. ఇంకో విషయం మర్చిపోయా దీన్ని చెప్పడం, లైక్ డైరెక్ట్ ఇందులోనే ఛార్జ్ అవ్వడానికి ఉండింది. ఆర్ఎల్స్ మనం USB-C ఉంది కదా, దాన్ని యూజ్ చేసి డైరెక్ట్గా ట్రాన్స్మిటర్స్ కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. రిసీవర్ దగ్గరికి వస్తే ఇది ఇక్కడ USB ఉండింది, USB పోర్ట్ నుంచి మనం వేరే అవుట్పుట్ ఇవ్వచ్చు అనుకున్నాం కదా, మొబైల్స్ కానీ లైక్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ మొబైల్స్ రెండింటికి ఇవ్వచ్చు దీని నుంచి. ఇది వచ్చేసి దీని నుంచి మనం మళ్ళీ ఇయర్ ఫోన్స్ ఏమన్నా కనెక్ట్ చేసుకుని మనం వినొచ్చు, సౌండ్ ఆడియో అది ఎలా రికార్డ్ అవుతుంది అని చెప్పి మనం మానిటర్ చేయొచ్చు అనమాట. ఇది ఫిజికల్ పవర్ వ్యూ. మెనూకి ఇక్కడ ఇది ఇచ్చారు, డయల్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇది టచ్ కూడా పనిచేస్తుంది అనమాట. ఒకసారి అయితే దీన్ని ఆన్ చేసి చూద్దాం.
ఈ హాలీలాండ్ బ్రాండింగ్ అని చెప్పి వచ్చింది ఫస్ట్ రావటమే. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. మైక్స్ ఏం కనెక్ట్ అవ్వలేదని చూపిస్తుంది. సో ఇలా ఉండింది. అండ్ దీని కీ ఫీచర్స్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇక్కడ వీడియోలో ఒకసారి ఇక్కడ పక్కన చూపిస్తూ ఉంటాను స్క్రీన్ షాట్. మీరైతే మొత్తం ఒకసారి అక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా దీని ఫంక్షనాలిటీకి వచ్చామంటే నెక్స్ట్ ఫస్ట్ ఛార్జింగ్ వేసి వచ్చేప్పటికి ఇక్కడ 4 డాట్స్ అయితే మనకి కనిపిస్తాయి ఇలా ఓపెన్ చేసి పెట్టినప్పుడు. ఇగో అదేంటంటే 4 డాట్స్ ఉన్నాయి కదా, 4 ఉంటే కనుక 100% ఉన్నట్టు, 3 ఉంటే 75% ఉన్నట్టు, అండ్ 2 లైట్స్ కనుక ఆన్ అయి ఉంటే కనుక 50% ఉన్నట్టు, అది ఒకే లైట్ ఉంటే 25%. ఒక లైట్ బ్లింక్ అయితే ఉందనుకోండి లాస్ట్ లైట్, అది అప్పుడు మనం ఛార్జింగ్ పెట్టాలని అదైతే ఇండికేటర్. సో ఇదైతే ఛార్జింగ్ కేస్ గురించి. అండ్ దీనికి వెనకాల USB-C టైప్ ఇచ్చారు ఛార్జింగ్ పెట్టడానికి. ఇదిగో. అండ్ ఇదైతే కేస్ పక్కన పెడదాం. ఇంకా కేస్ పక్కన పెట్టి ఇప్పుడు వీటికి వద్దాం, ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్ గురించి వద్దాం. ఫస్ట్ ట్రాన్స్మిటర్స్ దగ్గరికి వచ్చామంటే లైక్ 2 ఉన్నాయి కదా, నేను ఒక దాన్ని చూపిస్తా. 2 సిమిలర్ అన్నమాట, 2 సేమ్ కాబట్టి 2 మళ్ళీ చెక్ చేయడం అన్నది టైం వేస్ట్. ఇదైతే కనుక మన మైక్ ఉండేది కదా మాట్లాడటానికి, ఆడియో ఇన్పుట్ తీసుకునేది ఇది ఇక్కడ. అండ్ వీళ్ళు ఇచ్చిన డెడ్ కట్స్ ఉన్నాయి కదా, దీన్ని జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోద్ది అనమాట. డెడ్ కట్స్ ఇలా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు నేనైతే ఇప్పుడు వచ్చి మనకు సౌండ్ అయితే మాత్రం వీటి నుంచి వస్తుంది. లైక్ ఇది కాదు, నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి కనెక్ట్ చేసుకుని పెట్టాను అనమాట వీడియోకి. ఇప్పటి వరకు వచ్చిన ఆడియోకి అండ్ ఇప్పుడు ఈ రిసీవర్ నుంచి, మైక్ నుంచి వచ్చే ఆడియోకి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందేమో మీరే చూసి చెప్పాలి ఒకసారి. మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందంటే కనుక కామెంట్ చేయండి కింద, ఏది బాగుండిందో క్లారిటీ అయితే. ఇప్పుడు వచ్చి ఆడియో అంతా కూడా మనకి హాలీలాండ్ లార్క్ మ్యాక్స్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ నుంచి వస్తుంది. క్వాలిటీ అయితే ఎలా ఉందో చెప్పండి. అండ్ వీటిని పేర్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. డైరెక్ట్ ఈ కేసులో తీసుకొని ఈ కేసులో ప్లేస్ చేసాం అనుకోండి, మూడు కూడా పేర్ అయిపోతాయి, ఆటోమేటిక్గా పేర్ అయిపోద్ది. మనం ఏం మాన్యువల్గా చేయవసరం లేదు. ఇది ఆన్ చేసిన తర్వాత పవర్ ఆన్ బటన్ క్లిక్ చేస్తే బ్లూ కలర్ వెలుగుద్ది. బ్లూ కలర్ అంటే మన దీనికి కనెక్ట్ అయి ఉంది. సో వాయిస్ అయితే ఇప్పుడు క్యాప్చర్ అవుతుందని మీనింగ్, రిసీవర్కి వెళ్తుంది ట్రాన్స్మిటర్ నుంచి. అండ్ ఇది కనుక రెడ్ కలర్ వచ్చిందంటే, రెడ్ కలర్ వచ్చి బ్లింక్ అయితే ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ఛార్జింగ్ అయిపోయింది, సో ఛార్జింగ్ పెట్టాలని చెప్పి దాని మీనింగ్. బ్లూ వచ్చేసి కనెక్ట్ అయిందని, రెడ్ అయితే లైక్ ఛార్జింగ్ అయిపోయిందని. అండ్ ఇందులోని నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ వచ్చేసి ఇది. ఈ బటన్ కనుక క్లిక్ చేస్తే ఈ లైట్ ఉంది కదా, అది గ్రీన్గా టర్న్ అవుద్ది. అండ్ తీసుకోగానే ఇక్కడ ఈ రికార్డ్ బటన్ ఉండింది కదా, ఇది రికార్డ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ రెడ్ వస్తుంది అన్నమాట. సో రెడ్ వస్తుంది ఏంటంటే ఇంటర్నల్ రికార్డింగ్ అవుతూ ఉన్నట్టు మీనింగ్ ఇది. ఓకే, ఇందులో చెప్పడం మర్చిపోయి, ఇంటర్నల్ రికార్డింగ్ వచ్చేసి 8 GB ఉండిద్ది. ఇందులో 8 GB అండ్ ఇందులో ఈచ్ 8 GB, ఒక్కొక్క దాంట్లో 8 GB మెమొరీ మనం ఇంటర్నల్గా రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ రిసీవర్ కానీ ఇంకా వేరే ఏమీ లేకుండా డైరెక్ట్ ఇందులోనే మనం రికార్డ్ చేసుకొని తర్వాత ఇది అవుట్పుట్ యూజ్ చేసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా యూజ్ చేస్తూ ఉన్నాం. నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్ ఇదిగోండి, ఈ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇక నాయిస్ క్యాన్సిలేషన్ ప్రెస్ చేయగానే ఇది గ్రీన్ కలర్లో మారింది, చూసారా? ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మారింది. ఇప్పుడు మాట్లాడేదంతా కూడా విత్ నాయిస్ క్యాన్సిలేషన్. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇండోర్లోనే ఉన్నా అండ్ నైట్ టైం కూడా పెద్ద బయట నుంచి సౌండ్స్ అయితే ఏం లేవు. నాయిస్ క్యాన్సిలేషన్కి నార్మల్ దానికి ఇప్పుడైతే తేడా ఏం తెలియదు. సో ఇది గైస్, మనం అయితే ఫైనల్లీ హాలీలాండ్ లార్క్ మ్యాక్స్ మైక్ని అన్బాక్స్ అయితే చేసాము. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి, అండ్ లింక్ కావాలని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రోడక్ట్ అయితే ఓకే, నాకు బాగా నచ్చింది ఇప్పుడైతే. అండ్ లాంగ్ టైంలో ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూసి అప్పుడు కూడా కుదిరితే ఒకసారి రివ్యూ ఇద్దాం, లాంగ్ టైం రివ్యూ దీనికి. మన ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. See you, tata, bye bye. Until the next vlog. Thank you.